హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ 2024కు సంబంధించిన హిస్టరీ కీను మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కేరళలో ప్రారంభమైన వైకోమ్ సత్యాగ్రహం దేనికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఆలయ ప్రవేశ ఉద్యమం. ఈ వైకోమ్ సత్యాగ్రహం అనేది 1942లో కేరళలోని మహాదేవర శివాలయంలో అస్పృశ్యుల ఆలయ ప్రవేశం కోసం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గోవా డామన్ మరియు డయ్యూలను పోర్చుగీస్ పాలన నుండి విముక్తం చేయడానికై భారత సాయుధ దళాలు చేసిన ఆపరేషన్ కోడ్ పేరేమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఆపరేషన్ విజయ్. ఈ ఆపరేషన్ విజయ్ అనేది 1961లో చేపట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటక యుద్ధాలకు సంబంధించి క్రింది జతలను పరిగణించండి. కాలం 1 యుద్ధాలు, కాలం 2 అనుబంధ ఒప్పందం. ఆప్షన్ 1, మొదటి కర్ణాటక యుద్ధం అనేది ఎక్స్లా చాపల్ ఒప్పందం ప్రకారం ముగిసింది. ఓకే, ఇది కరెక్ట్. ఆప్షన్ 2, రెండవ కర్ణాటక యుద్ధం యాండబో ఒప్పందం. ఇది రాంగ్. ఈ రెండవ కర్ణాటక యుద్ధం అనేది పాండిచ్చేరి సంధి ప్రకారం ముగిసింది. నెక్స్ట్ ఆప్షన్ 3, మూడవ కర్ణాటక యుద్ధం అనేది ప్యారిస్ ఒప్పందం ప్రకారం ముగిసింది. ఎస్, కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 1 and 3. ఫోర్త్ క్వశ్చన్, క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు? ఆప్షన్ 1, బాబర్ ఖాన్వా యుద్ధం. కరెక్ట్. ఆప్షన్ 2, అక్బర్ హల్దీఘాట్ యుద్ధం. కరెక్ట్. ఆప్షన్ 3, హుమాయూన్ బిల్గ్రామ్ యుద్ధం. కరెక్ట్. ఆప్షన్ 4, జహాంగీర్ చౌసా యుద్ధం. ఇది రాంగ్. ఈ చౌసా యుద్ధం కూడా హుమాయూనే చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సంఘటనలను సరైన కాలక్రమానుసారం అమర్చండి. ఆప్షన్ 1, క్రిప్స్ మిషన్. ఆప్షన్ 2, గాంధీ ఇర్విన్ ఒప్పందం. ఆప్షన్ 3, చౌరీ చౌరా సంఘటన. ఆప్షన్ 4, పూనా ఒప్పందం. ఈ క్రిప్స్ మిషన్ అనేది 1942 మార్చిలో జరిగింది. గాంధీ ఇర్విన్ ఒప్పందం అనేది 1931 మార్చ్ 5న జరిగింది. చౌరా చౌరీ సంఘటన అనేది 1922 ఫిబ్రవరి 5న జరిగింది. పూనా ఒడంబడిక అనేది 1932 సెప్టెంబర్ 24న జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 3, 2, 4, 1. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను భారత గవర్నర్ జనరల్గా నియమించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, చార్టర్ చట్టం 1833. ఈ చట్టం ప్రకారం మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్గా విలియం బెంటింగ్ నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క వలస రాజ్యాల కాలంలో క్రిందికి వడపోత సిద్ధాంతం లేదా డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ దేనికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, విద్య. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ప్రాచీన కళా సాంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ని ఎవరు స్థాపించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, అభనీంద్రనాథ్ ఠాగూర్. ఈ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ని 1907లో కోల్కతా కేంద్రంగా అభనీంద్రనాథ్ ఠాగూర్ మరియు గగనేంద్రనాథ్ ఠాగూర్లు స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, జలియన్ వాలాబాగ్ మారణకాండను నిరసిస్తూ క్రింది వారిలో ఎవరు వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుండి రాజీనామా చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, శంకరన్ నాయర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు? ఆప్షన్ 1, అలీగర్ ఉద్యమం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్చే ప్రారంభించబడింది. ఎస్, కరెక్ట్. ఆప్షన్ 2, ఫరైజీ ఉద్యమం హాజీ షరియతుల్లాచే ప్రారంభించబడింది. కరెక్ట్. ఆప్షన్ 4, అహ్మదియా ఉద్యమం మిర్జా గులాం అహ్మద్చే ప్రారంభించబడింది. సో ఆప్షన్ 3, తయూనీ ఉద్యమం అనేది 1993లో కెరామత్ అలీచే ఢాకాలో ఫరైజీ ఉద్యమానికి వ్యతిరేకంగా ప్రారంభించబడింది. సో సరిగా పోలలేని అంశం ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, 1850 లెక్స్ లోకీ చట్టంకు సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటనలు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఈ 1850 లెక్స్ లోకీ చట్టం అనేది క్రైస్తవ మతంలోకి మారిన హిందువులకు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే హక్కును అందించింది. నెక్స్ట్ వన్, ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క
సింగిల్ షెల్ఫ్ భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యానికంటే విలువైనది అని ఎవరు చెప్పారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 థామస్ బాబింగ్టన్ మెకాలే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు? ఆప్షన్ 1 సేవా సదన్ బెహరంజీ ఎం మలబారి, కరెక్ట్. ఆప్షన్ 2 దేవ సమాజం రాధాకాంత్ దేబ్, ఇది రాంగ్. ఈ దేవ సమాజ్ అనేది 1887లో లాహోర్ కేంద్రంగా ఎస్ఎన్ అగ్నిహోత్రి స్థాపించాడు. ఆప్షన్ 3 సేవా సమితి పండిట్ హృదయనాథ్ కుంజ్రు, కరెక్ట్. ఆప్షన్ 4 బహుజన సమాజం ముకుందరావు పాటిల్, కరెక్ట్. సో సరిగా పోలలేని అంశం ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో బ్లూ వాటర్ పాలసీని ఎవరు ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆల్ఫాన్సో డి ఆల్బుకెర్కి. నెక్స్ట్ వన్, బ్రిటిష్ పాలన యొక్క లాటరీ కమిటీ 1817 దేనికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పట్టణ ప్రణాళికకు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది అశోకుని స్తూప శాసనాలలో ఏది లుంబిని యొక్క భూ ఆదాయం రేటు 8వ వంతుకు తగ్గించబడిందని పేర్కొంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రమ్మిందై స్తంభ శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆప్షన్ ఏ హుమాయూన్ ప్రముఖ చిత్రకారులైన మీర్ సయ్యద్ అలీ మరియు అబ్దుల్ సమద్లను ఇరాన్ నుండి ఢిల్లీకి తీసుకువచ్చాడు, ఇది కరెక్ట్. ఆప్షన్ 2 జహంగీర్ పాలన మొఘల్ పెయింటింగ్ యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది, కరెక్ట్. ఆప్షన్ సి జహంగీర్ పాలనలో డానిష్ వ్యాపారుడు మొఘల్ ఆస్థానంలో యూరోపియన్ పెయింటింగ్ని ప్రవేశపెట్టారు, ఇది డానిష్ వ్యాపారులు కాదు, ఆంగ్లేయ వ్యాపారులు ప్రవేశపెట్టారు. సో ఆప్షన్ 3 రాంగ్. సో ఇచ్చిన ప్రకటనలో ఏవి సరైనవి కావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రకటన సి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మౌర్య అధికారి తూనికలు మరియు కొలతలకు బాధ్యత వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పౌతవాధ్యక్ష లేదా తులమనాధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్, అండము, హర్మిక మరియు ఛత్రము అనేవి క్రింది బౌద్ధ స్మారక కట్టడాలలో దేనిలో అంతర్భాగం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్తూపాలు. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ యొక్క అష్టప్రధానులలో సార్-ఈ నౌబత్ క్రింది ఏ పనితో అనుబంధించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సైన్యాధ్యక్షుడు. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి. జాబితా 1 నాయకులు, జాబితా 2 తిరుగుబాటు. ఆప్షన్ ఏ కున్వర్ సింగ్, ఈ కున్వర్ సింగ్ అర్రా లేదా బీహార్ నుండి తిరుగుబాటు చేశారు. ఆప్షన్ బి హజ్రత్ మహల్, ఈమె లక్నో నుండి తిరుగుబాటు చేశారు. ఆప్షన్ సి నానాసాహెబ్ కాన్పూర్ నుండి తిరుగుబాటు చేశారు. ఆప్షన్ డి బఖ్త్ ఖాన్, ఈయన ఢిల్లీ నుండి తిరుగుబాటు చేశారు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 A3 B4 C1 D2. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ AITUC 1920లో బొంబాయిలో స్థాపించబడింది. దాని మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 లాలా లజపతి రాయ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ చట్టం మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మోర్లీ మింటో సంస్కరణలు 1909. నెక్స్ట్ వన్, జతపరచండి. జాబితా 1 గవర్నర్ జనరల్, జాబితా 2 సంధి. ఆప్షన్ ఏ వారన్ హేస్టింగ్ సాల్సాయి సంధి, కరెక్ట్. ఆప్షన్ 2 లార్డ్ వెల్లస్సీ బస్సెన్ సంధి, కరెక్ట్. ఆప్షన్ సి లార్డ్ మింటో 1 అమృత్సర్ సంధి, కరెక్ట్. ఆప్షన్ డి లార్డ్ హార్డింగ్ 1 లాహోర్ సంధి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 A1 B2 C3 D4. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో హరప్పా ప్రదేశం కానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సోహగౌరా. ఈ సోహగౌరా అనేది మౌర్యుల కాలం నాటి ఉత్తరప్రదేశ్లో లభించిన రాగి శాసనం. ఇది ఆ కాలంలో సంభవించిన క్షామం గురించి తెలుపుతుంది. శివం, క్రింది వాటిలో ఏ శాసనం వేద దేవతలైన ఇందిర, వరుణ, మిత్ర మరియు నాసతుల్య పేర్లను పేర్కొంది?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 బోగజ్కాయ్ శిలాశాసనం. ఇది ఋగ్వేద కాలం నాటి శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, వరాహిమిహిర రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఖగోళ శాస్త్రం. ఈ రోమక సిద్ధాంతం అనేది చంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఖగోళ శాస్త్రాన్ని వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో హర్షవర్ధనుడు వ్రాయని పుస్తకం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కాదంబరి. ఈ కాదంబరి గ్రంథాన్ని బాణుడు రచించాడు. నెక్స్ట్ క్వశ్చన్, పర్మనెంట్ సెటిల్మెంట్కు సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో ఏది సరికానిది? ఆప్షన్ 1 దీన్ని లార్డ్ కార్న్వాలిస్ 1795లో బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సాలలో ప్రవేశపెట్టాడు. ఇది రాంగ్. ఇది 1793లో ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ ఆప్షన్ 2 ఇది జమీందారులను భూమికి యజమానులుగా ప్రకటించింది మరియు వారసత్వ హక్కులు ఇచ్చింది. రైట్. ఆప్షన్ 3 ఇది జాన్ షోర్ ద్వారా ప్రణాళిక చేయబడింది. సో ఆప్షన్ 3 కరెక్ట్. ఆప్షన్ 4 భూస్వాములు చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్ణయించబడింది. ఎస్ కరెక్ట్. సో సరికానిది ఆప్షన్ 1. లాస్ట్ క్వశ్చన్, జతపరచండి. జాబితా 1 ఢిల్లీ సుల్తాన్, జాబితా 2 సంస్కరణలు. ఆప్షన్ ఏ మహమ్మద్ బిన్ తుగ్లక్, ఈయన టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టాడు. ఆప్షన్ బి అల్లావుద్దీన్ ఖిల్జీ గుర్రాల బ్రాండింగ్ చేశాడు. ఆప్షన్ సి ఇల్టుట్మిష్ సిల్వర్ టంకాని పరిచయం చేశాడు. ఆప్షన్ డి ఫిరోజ్ షా తుగ్లక్ నీటిపారుదలను అభివృద్ధి చేశాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 A2 B1 C4 D3. Thank you for watching this video. For more videos, please subscribe.